హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన బ్లౌజ్ వచ్చి బోట్ నెక్ బ్లౌజ్ని ఫ్రంట్ సైడ్ రౌండ్ మెడ వచ్చే విధంగా డిఫరెంట్గా డిజైన్ చేశానండి. చూసారా, వేసుకుంటే ఎంత కంఫర్టబుల్గా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చి బోట్ నెక్ షేప్ వస్తుంది. బ్యాక్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈరోజు నేను మన వీడియోలో కట్ చేసి స్టిచ్చింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. చూసారు కదండి, చూడడానికే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా వచ్చింది. చాలా తేలిగ్గా మనకు అర్థమయ్యే విధంగా కటింగ్ చేసి కుట్టి నేను మీకు చూపిస్తాను. ముందుగా హ్యాండ్స్ అనేవి ఏ విధంగా కటింగ్ చేయాలో కటింగ్ చేసి చూపిస్తాను. ఇది మన ఆది బ్లౌజ్. ఈ బ్లౌజ్కి వచ్చి హ్యాండ్స్ అనేవి చిన్నగా ఉన్నవి, కానీ ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్కి వచ్చి 10 అంగుళాలు మనం పొడవు అనేది తీసుకోవాలి. ఇలా ఈ విధంగా 10 అంగుళాలు పొడవు తీసుకుని హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. అలాగే మన చంక రౌండ్ షేప్ ఏ విధంగా ఉందో మన ఆది బ్లౌజ్ కొలతలతో నేను కొలతలు తీసుకుని కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకు 2 మడతల మీద ఉన్న లైనింగ్ని ఇలా 4 మడతల మీద వేసుకోవాలి. ఇలా వేసుకుని కింద సైడ్ తీసేసుకోవాలి, ఎగుడు దిగుడు ఉన్నది. ఇప్పుడు కింద కుట్టు కోసం ఒక అరంగుళం అనేది మనం పెంచుకోవాలి కదా. ఈ విధంగా పెంచుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మన పొడవు కుట్టిన తర్వాత 10 అంగుళాలు రావాలి కదా. ఇలా 10 అంగుళాలు తీసుకోవాలి. పైన కుట్టు కోసం ఒక అరంగుళం పెంచుకోవాలి. అలా కింద తీసుకున్నాం, అలాగే పైన కూడా పెంచుకుని ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం చంక డౌన్ వచ్చి 38 సైజ్కి 3.5 అంగుళాలు చంక డౌన్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని ఇప్పుడు మన హాదికి ఇచ్చిన బ్లౌజ్ని తీసుకోవాలి. తీసుకొని ఇలా ఈ విధంగా మనకు ఫిట్టింగ్ ఎక్కడి వరకు వచ్చిందో కొలుసుకోవాలి. ఫిట్టింగ్ వచ్చి మనకి 9 అంగుళాలు ఉంది. 9 అంగుళాల దగ్గర ఇలా క్రాస్గా మార్క్ చేయాలి. అలా మార్క్ చేసిన కాడ నుంచి ఇలా టేప్తో సగానికి ఈ విధంగా మార్క్ చేసి బాక్స్ లాగా లైన్ అనేది గీసుకోవాలి. ఇలా ఈ విధంగా లైన్ అనేది గీసుకుని ఇలా మనం 1.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి చంక రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మన చేతుల లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని మన భుజం దగ్గర 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసి ఇలా షేప్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఫిట్టింగ్ కేసే 1 అంగుళం దగ్గర మార్క్ చేసి మనం ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం 1/2 అంగుళం దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా షేప్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే చంకల్లో ముడతలు అనేవి రాకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఇక్కడ జాయింట్ అనేది వస్తుంది. అది కుట్టుకునేటప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసి కటింగ్ చేసుకోవాలి. ఇలా ముందు మనం హ్యాండ్స్ని కటింగ్ చేసేసుకుంటే తర్వాత మిగిలిన క్లాత్తో మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుని ఫ్రంట్ సైడ్ మన ఆర్మోల్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ పార్ట్ కోసం మన లైనింగ్ని ఇలా ఈ విధంగా 2 మడతల మీద వేసుకోవాలి. ఇలా 2 మడతల మీద వేసుకుని ఇప్పుడు మనం కింద సైడు కరెక్ట్గా సరి చేసుకోవాలి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని తీసుకుని పొడవు అనేది కొలుసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకుని మనం భుజాల దగ్గర నుంచి కింద మన టక్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ వరకు ఇలా కొలుసుకోవాలి. కొలుసుకుంటే 14 అంగుళాలు వచ్చిందంటే మనం కుట్టిన తర్వాత 14 అంగుళాలు ఉండాలి. ముందు కింద సైడ్ ఒక అరంగుళం కుట్టు కోసం తీసుకోవాలి. తీసుకుని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం పై సైడ్ కూడా కుట్టు కోసం కూడా పెంచుకోవాలి కదా. ముందు 14 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. కుట్టు కోసం ఒక అరంగుళం అనేది పైన పెంచుకోవాలి. ఈ విధంగా మొత్తం మీద మనకి 15 అంగుళాలు తీసుకోవాలి. తర్వాత మన ఆది బ్లౌజ్ని తీసుకుని చెస్ట్ ఎంత అనేది కొలుసుకోవాలి. చెస్ట్ వచ్చి మనం ఫిట్టింగ్ దగ్గర 9.5 వచ్చింది. 9.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 2 అంగుళాలు తీసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర కూడా మన ఆది బ్లౌజ్ని కొలుసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే మనకి ఫిట్టింగ్ దగ్గర 8.5 వచ్చింది. 8.5 దగ్గర మార్క్ చేసుకుని మనకు బ్యాక్ సైడ్ టక్స్ కోసం 1 అంగుళం పెంచుకుని అలాగే ఖర్చు కోసం కూడా క్లాత్ అనేది పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకుని ఇప్పుడు స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుని ఇప్పుడు మన నెక్ అలాగే భుజము రెండూ కలిపి తీసుకోవాలి. మనం బోట్ నెక్ కదా, మనం బోట్ నెక్కి నార్మల్ బ్లౌజ్ కన్నా మన బోట్ నెక్ వచ్చేసరికి నెక్
భుజము 2 కలిపి ఎక్కువ తీసుకుంటాం కదా, 2 కలిపి 6.5 అంగుళాలు తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి 2 కలిపి 6.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని మన చంక డౌన్ వచ్చేసరికి 7 అంగుళాల దగ్గర మార్క్ చేయాలి. అప్పుడే మనకి చంక రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలాగ స్కేల్తో లైన్ అనేది గీసుకుని ఇలా బాక్స్లా గీసుకున్న తర్వాత టేపుతో 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకి 9 అంగుళాలు అనేది రావాలి కుట్టిన తర్వాత. అప్పుడు మనకి చంక రౌండ్ షేప్ అనేది సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెడ భుజము 2 కలిపి తీసుకున్నాం కదా, ఇప్పుడు మెడ వచ్చి 4 అంగుళాలు, కిందకి బోట్ నెక్ కాబట్టి కిందకి 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ సైడ్ 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్గా గీసుకోవాలి. ఇది వచ్చి మనం బ్యాక్ పార్ట్లో మనం కరెక్ట్గా బోట్ షేప్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకుని టేప్ తీసుకుని 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుంటే కరెక్ట్గా మనకి బోట్ షేప్ అనేది వస్తుంది. ఇలాగ మూలన 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుంటే బోట్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ టక్స్ కోసం ఇలాగ 4.5 దగ్గర మార్క్ చేసుకుని పై సైడ్ని కూడా 4.5, ఈ సైడ్ ఒక అరంగుళం, ఆ సైడ్ అరంగుళం అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్తో మార్క్ చేసుకుని మార్క్ అనేది లైన్ గీసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ చూసేసరికి చక్కగా మంచి బోట్ షేప్ అనేది కనిపిస్తుంది. అలాగే మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనం ఫ్రంట్ సైడ్ హుక్ తీసుకున్నాం కదా, చక్కగా ఫ్రంట్ సైడ్ మంచి రౌండ్ షేప్ వచ్చి మన బ్లౌజ్ అనేది చాలా బాగుంటుందండి. మంచి లుక్ అనేది వచ్చింది ఈ బ్లౌజ్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుదరపోతే లైనింగ్ని మనకేసే తిప్పుకోవాలి. ఇలా లైనింగ్ని మనకేసే తిప్పుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇది వచ్చి మనకి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్గానే వస్తుందండి. మనకు కావలిస్తే క్రాస్ అయినా వేసుకోవచ్చు. ఇదే మోడల్గా మనం క్రాస్గా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ పార్ట్ కోసం ఆ విధంగానే డ్రా చేయాలి. ఇలా ఈ విధంగా డ్రా చేసి నెక్ కోసం ఫుల్గా మనం నెక్ ఏ విధంగా ఉందో అలాగా మనం డ్రా చేసుకోవడానికి ఫుల్ మనం ముందు ఏ విధంగా మార్క్ చేసుకుంటాం దాని ప్రకారమే స్కేల్తో ఇలా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే మన చంక రౌండ్ షేప్ కోసం కూడా ఇలా ముందు మనం బ్యాక్ పార్ట్కి మార్క్ చేసుకున్నాం కదా, దాని ప్రకారమే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా మార్క్ అనేది చేసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రా పెంచుకోవడానికి మనం తీసుకున్నాం కదా, దాని ప్రకారమే ఇలా లైన్ అనేది గీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం 1.5లోకి సగానికి 1/3 అంగుళాల దగ్గర మార్క్ చేసి ఇలాగా దింప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చి 6.5 దగ్గర మార్క్ చేయాలి. అలా చేసుకుంటే వెడల్పు అనేది మనం ఆల్రెడీ 4 అంగుళాలు వస్తుంది కదా, ఇలా వెడల్పు తీసుకుంటే రౌండ్ షేప్గా వస్తుంది, చాలా కరెక్ట్గా వస్తుందండి మనకి. ఇలాగ మూలన 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుంటే ఇట మనకి కొంచెం బోట్ షేప్ అనేది వస్తుంది. ఫ్రంట్ హుక్ కదా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం 3 అంగుళాలు, అలాగే కింద మనం ఫిట్టింగ్కి వేసి 2.5 దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా షేప్ బెల్ట్ అనేది ఆకారం డ్రా చేసుకోవాలి. చేసుకున్నాక మన టక్స్ అనేవి నార్మల్గానే మనం ఏ విధంగా నార్మల్ క్రాస్ కట్ బ్లౌజ్కి మనం టక్స్ వేసుకుంటామో అదే విధంగా హుక్ సైడ్ నుంచి 4 అంగుళాలు, పైన 2.5, కుట్టు కోసం అటు అంగుళం ఇటు అంగుళం తీసుకోవాలి. నెక్స్ట్ డాట్ వచ్చి మన చంకమూల నుంచి తీసుకోవాలి. మూడోది హుక్ సైడ్ నుంచి తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మీరు డ్రా చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి, ఎంత కంఫర్టబుల్గా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజ్ అనేది. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం బోట్ నెక్లోనే ఫ్రంట్ సైడ్ హుక్ వచ్చే విధంగా అది కూడా మనం షేప్ బెల్ట్ని పెట్టి ఈ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుని వేసుకుంటే మన బ్యాక్ పార్ట్ చక్కగా బోట్ షేప్ ఉంటుంది, అలాగే ఫ్రంట్ పార్ట్ చక్కగా రౌండ్ షేప్ వచ్చి మంచిగా మనకి సెట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుని ఇలా నాట్ అనేది కంపల్సరీగా
ప్రతి బ్లౌజ్కి మనం పెట్టుకోవాలి. ఇలా ప్రతి వీడియోలో మనం చెప్తామని కాదు కదండి. ఈ విధంగా నాట్ అనేది పెట్టుకుంటే కంపల్సరీగా మనకి రెండో పక్కన కుట్టుకోవడానికి వీలుగా మనకి గుర్తుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్నప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం మిగిలిన క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ మనకి కుట్టిన తర్వాత 3 అంగుళాలు రావాలి కదా, దానికి మనం ఎక్స్ట్రా ఎట్టుకుని కటింగ్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత 3 అంగుళాలు కుట్టు కోసం 1 అంగుళం, అలాగే వెడల్పు 10 అంగుళాలు తీసుకోవాలి. ఇటు వచ్చి 2.5 1 అంగుళం పెంచుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవటమే. చూసారు కదండి, మన ఈ బ్లౌజ్ వచ్చి డిఫరెంట్గా బ్యాక్ సైడ్ మనకి బోట్ నెక్ ఉంటుంది, అలాగే ఫ్రంట్ సైడ్ చూసేసరికి మంచి రౌండ్ షేపు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ పైన ముందు మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 4 మడతల మీద పెట్టుకుని మన హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా మన బ్లౌజ్ పీస్ పైన పెట్టి కటింగ్ చేసుకుంటామే. ఫ్రెండ్స్, మీకు పదే చెప్తున్నాను కాదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందనేది ఈ బ్లౌజు డిఫరెంట్గా కనిపించే బోట్ నెక్ బ్లౌజు కటింగ్ కనుక మీకు నచ్చితే మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ మాత్రం చేయండి. ఇలా ఈ విధంగా మన బ్లౌజ్ పీస్ని కటింగ్ చేసుకుని ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది స్టిచ్చింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.